పర్యంతం దేవుని ఆశీర్వాదం వారి మీద నిలిచి ఉన్నట్లుగా మనందరం మన యొక్క పూర్ణ హృదయంతో వారిని ఆశీర్వదిస్తూ మీ కుడి హస్తాలందరూ కూడా వారి వైపు చాపండి. దయచేసి మీ కుడి హస్తాలు ఇప్పుడు దైవజనుల సమక్షంలో వారికి ప్రార్థన చేద్దాం. శ్యామయ్య గారు ప్రార్థన చేస్తారు. గమనించండి, మనం ఇక్కడికి వచ్చింది మీరు మనసారా దీవించడానికి కదండి. మంచి మనసుతో మీ కుడి చేయి చాపి ఇద్దరు బిడ్డల మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు, మన ఆశీర్వాదాలు కూడా చక్కగా వీళ్ళ జీవిత కాలం అంతా నిలిచి ఉండడానికి మంచి మనస్సుతో మీరందరూ మీ కుడి చెయ్యి చాపి ప్రార్థనలో ఏకీభవిస్తూ వీరిని దీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాం అందరూ ఒకసారి. అందరు కళ్ళు మూసుకుందాం ఏక మనసు. దేవా ఈ బిడ్డలను దీవించమని ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి విష్ణు చేస్తున్నాం ప్రభు. మీ సన్నిధానంలో తండ్రి జతపరచబడినటువంటి మీ ప్రియ కుమార్ రత్నాకర్ని బట్టి, ఆయా సహోదరి శ్రీలేఖను బట్టి సంలో ప్రార్థన చేస్తున్నాం దేవా. అనేక మంది దైవ సేవకుల సమక్షంలో, సంఘ బిడ్డల సమక్షంలో, ఇరుపక్ష పెద్దల సమక్షంలో, కుటుంబ తల్లిదండ్రుల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో, నీ యొక్క సమక్షంలో తండ్రి జరిగినటువంటి వివాహ కార్యక్రమాన్ని బట్టి నీ స్తోత్రాలు. వివాహమును తండ్రి ఘనముగా మీరు జరిగించారు. ఆటంక అవరోధాలన్నీ కూడా మీరు తొలగించి ఆశీర్వాదకరంగా నీ బిడ్డకు దీవెనకరంగా ఈ యొక్క వివాహాన్ని జరిగించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతనంగా జతపరచబడినటువంటి నీ బిడ్డల యొక్క నైనా ఈ యొక్క జీవితాంతము తండ్రి ఈ దినం మొదలుకొని ఈ భూలోకంలో మెరిచినటువంటి ఆశీర్వాదములు ముగించే వరకు నీ కృపా, నీ క్షేమము, సమృద్ధి, ఆశీర్వాదం, ఆనందము, సంతోషం, ఐక్యత నీ బిడ్డల జీవితంలో కలకాలము వారికి నైనా దీవెనకరంగా ఉంచుదు అని మనం చేయించున్నాం తండ్రి. దేవాలైనా ఈ లోకంలో తండ్రి బిడ్డ బాబులతో తండ్రి అయా ప్రతి విషయంలో తండ్రి సమృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన, మేలుకరమైన దేవునితో బిడ్డను మీరు దీవించమని మనం చేయించున్నాం. అలాగే తండ్రి నాయన బిడ్డ వైపు చేతులు చాచి నీ బిడ్డను నిండాలుగా దీవిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆశీర్వాదం నీ బిడ్డకు దీవెనకరంగా ఉంచాను. దైవ సేవకులుగా మేము చేస్తున్న ప్రార్థన బిడ్డకు దీవెనకరంగా ఉంచండి. పరమందిని ఆశీర్వాదము నాయన నీ బిడ్డల తోడుగా ఉంచమని మనం చేయించున్నాం తండ్రి. అనేకులకు జన్మనిచ్చే తల్లిగా తండ్రిగా నీ బిడ్డలను దీవించండి ప్రభా. గర్భఫల విషయంలో, భూఫల విషయంలో తండ్రి ప్రభా, గృహ విషయంలో, ప్రతి విషయంలో సమృద్ధి, మేలు, ఆశీర్వాదము, కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము, దేవుని వెంబడి దీవెన ప్రభా నిండాలుగా నీ బిడ్డలను దయచేసి మహిమ పొందమని, ఇరుపక్ష కుటుంబాలను, బంధుమిత్రులందరినీ కూడా మీరు దీవించమని, వివాహమును ప్రభకరముగా జరిగించినందుకు నీ నామానికే మహిమ చెల్లిస్తూ ఇది మనకుని జీవితాంతము తండ్రి వారి ఇరువురు మధ్యన ప్రభా మూడో వ్యక్తిగా మీరు నాయన వారి బలహీన సమయంలో నాయన బలపరచండి, దిగులు పడిన వేళలో ధైర్యపరచండి, నిరుత్సాహ సమయంలో ప్రోత్సాహాన్ని కలగ చేయండి, ఓటమ సమయంలో ధైర్యాన్ని కలగ చేయండి, అయానిల సమయంలో ఆనందాన్ని మీరు కలగ చేయండి, నిట్టూర్పులు వస్తున్నప్పుడు దీవెనలుగా మార్చండి ప్రభా. ఆశీర్వాదముతో నిబిడలను నింపమని మనం వచ్చేయండి. మహిమ ఘనత ప్రభావాల బిడ్డ ద్వారా మీరు మాత్రమే పొందుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. ఆయన త్రోవ యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనము బాల చుట్టూ నీ పిల్లల వలె మొక్కలే ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సన్నిధి కూడి ఉన్నటువంటి మనందరికీ నూతనంగా జతపరచబడినటువంటి యవనస్తులైనటువంటి రత్నాకరులు, శ్రీలేఖకులు సదాకాలము దేవుని కృప తోడైంది ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.